హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మా ఫస్ట్ అదే అసలు మా బుడ్డి దాన్ని రెడీ చేద్దామని అంటే అది మాత్రం వాకర్లో చూడండి ఎలా ఆడుతుందో. స్నానం చేద్దు రావే అంటే అస్సలకి అమ్మో ఇటు ఇచ్చుడు ఇష్టపోసుకుంటావా, ఇంకా ఇష్టపోసుకుంటావా? తనకి నిద్ర వచ్చేస్తుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5కి లేచింది. నేను మా పాప ఇద్దరం అయితే రెడీ అయిపోయి పూజ చేయడానికి అయితే కూర్చున్నాం అనమాట. నేను పూజ చేస్తామంటే మా పాప అన్నీ అబ్జర్వ్ చేస్తుంది, ఏంటో అన్నీ కొత్తగా ఉన్నాయని. దండం పెట్టుకో అని చెప్పేసి కూర్చోబెడితే ఆ దీపారాధన వెలుగుతుంది కదా, ఆ వెలుగునే చూస్తూ ఉంది. తనకి ఏదో అంతా కొత్తగా ఉంది. తనైతే ఫస్ట్ టైం ఇదంతా చూడటం. ఫైనల్గా కొబ్బరికాయ కూడా లాగేసుకుంటుంది అనమాట మా పాప. అందుకే హడావుడిగా త్వరగా చేసేసుకున్నా. కొబ్బరికాయ అయితే కొట్టేసాను. మరి గంటటి ఏది మా పాప గంట లాగేసుకుంది. హారతి కూడా ఇచ్చేసాను అనమాట. మా పాపని అయితే తీసుకొచ్చి హారతి తనకి కూడా అద్దేసి దండం పెట్టుకోమని చెప్పాలి. ఇక్కడ నుండి చేతులు అట్టంటాం కాదు. దండం పెట్టుకో. మంచిగా పూజ అయితే అయిపోయింది. సో ఉగాది పచ్చడి చేద్దామని చెప్పి కూర్చున్నాను. ముందుగా మామిడికాయ ముక్కలు అయితే సన్నగా తరుక్కొని దాంట్లో వేసాను అనమాట. తర్వాత చేదు కోసం వేపాకు, తీపి కోసం బెల్లం, నాకు కావాలని లాగేసుకుంటుంది. తీపి కోసం బెల్లం వాడాము. కారం కోసమేమో మిరియాలు అనమాట, కొద్దిగానే వేసుకున్నాను. మిరియాలు తీసుకున్నాను, ఉప్పు, అండ్ ఫైనల్గా పులుపు కోసమేమో చింతపండు నానబెట్టేసి ఉంచామన్నమాట. షడ్రుచులు కదా, అన్నీ కలిపేసి ఉగాది పచ్చడి అయితే తయారు చేస్తున్నాము. మా పాప ఏమో నాకేం పెట్టట్లేదు ఏంటి అన్నట్లు చూస్తుంది వాటికి వెళ్ళి. తనకి ఇస్తానేమో అనుకొని పాపం చూస్తుంది. తన ఫుడ్ కూడా అలాగే కల్పిస్తాం కదా, సో తన ఫుడ్ అని చెప్పేసి చూస్తుంది. ఉగాది అంటేనే బొబ్బట్లు కదా, సో బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. దానికోసం అయితే అది పచ్చిశనగపప్పు అనమాట, దాన్ని తీసుకున్నాను. ఆ పప్పును ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసి క్లీన్గా ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం. పప్పు మంచిగా నానితే త్వరగా ఉడుకుతుంది అనమాట. సో అందుకోసమని ఒక 1 అవర్ ముందే దాన్ని క్లీన్ చేసేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఆ పప్పుని కుక్కర్లో వేసి పెట్టేద్దాం. ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే త్వరగా కుక్ అవుతుంది, చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట. సో పప్పు అయితే కుక్కర్లో వేసేస్తాను. నేనైతే ఫస్ట్ టైం ఈ బొబ్బట్లు అనేవి ట్రై చేయడం. మా పాపతో అసలు ఎప్పుడు ఏం చేద్దామన్నా కానీ అస్సలు అవ్వదన్నమాట చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే. నేనైతే చిన్న బౌల్లో పప్పు తీసుకున్నాను అనమాట. దానికి ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. సో ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను బొబ్బట్లు, ఎలా వస్తుందో ఏమో చూడాలి. దాంట్లోకి కొంచెం పసుపు అనమాట, కలర్ కోసం. అది పూర్తిగా ఆప్షనల్, ఎవరికైనా ఇష్టం లేకపోతే వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, కలర్ కోసం మాత్రమే అది. కొద్దిగా సాల్ట్, ఎందుకంటే ఇంకా కొంచెం త్వరగా కుక్ అవ్వడానికి సాల్ట్ కూడా యూజ్ అవుతుంది కదా, సో సాల్ట్ అయితే వేస్తున్నాను. టేస్ట్కి యూజ్ అవుతుంది, త్వరగా కుక్ అవ్వడానికి కూడా ఉంటుంది. సో కొంచెంగా గీ అనమాట, ఒక స్పూన్ గీ వేసేసుకుంటున్నాను. బొబ్బట్లు అంటేనే మొత్తం గీతోనే పని, సో కొద్దిగా గీ కూడా వేసేసుకుంటున్నాను దీంట్లో.
ఫైనల్గా క్యాప్ పెట్టేసి అయితే గ్యాస్ ఆన్ చేస్తున్నాను. ఒక 2-3 విజిల్స్ వరకు అయితే వెయిట్ చేయాలి. 2-3 విజిల్స్ వచ్చిన తర్వాతకి దీన్ని చూద్దాం. ఈ లోపల ఏంటి అంటే బొబ్బట్లు చేయడానికి మనం పిండి కూడా రెడీ చేసుకోవాలి కదా. సో ఆ ప్రాసెస్ అయితే చూద్దాం. నేనైతే మైదా పిండి గోధుమ పిండి రెండు యూజ్ చేస్తున్నాను. కొద్దిగానే తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువ పిండి తీసుకొని అది మంచి టేస్టీగా రాకపోతే మళ్ళీ డిసప్పాయింట్ అవుతాం కదా. ఇప్పుడు ట్రై చేసి మంచిగా వస్తే నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయొచ్చు అనమాట. సో అదైతే మైదా. ఆ బౌల్తో అయితే తీసుకుంటున్నాను అనమాట. ఒక 1.5 బౌల్ మైదా తీసేసుకుంటున్నాను నేను. మేము ఉన్నదే ఇద్దరం కదా, నేను మా హస్బెండ్ ఇద్దరమే ఉన్నాం. సో ఒక 1.5 కప్ అయితే మైదా తీసుకున్నాను. ఎంతైతే మైదా తీసుకున్నానో దానికి సేమ్ అదే కప్తో గోధుమ పిండి కూడా తీసుకుంటున్నాను అనమాట. ఎవరికైనా మైదాతో చేసుకోవడం ఇష్టం లేదు అని అనుకుంటే పూర్తిగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేనైతే రెండు యూజ్ చేశాను. దానిలోకి కొద్దిగా సాల్ట్, తర్వాత దీనిలో కూడా కొంచెం గీ అనమాట. కొంచెం గీ వేసి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట, కొంచెం పొడి పొడిలాడుతూ. అలా కలిపేసుకోవాలి మొత్తం. వేసుకునే వాళ్ళు దీంట్లో కూడా పసుపు వేసుకుంటారు, నేనైతే వేయలేదు. అది మన ఇష్టం అనమాట, పసుపు వేసుకోవాలా లేదా అన్నది టోటల్గా మన ఇష్టం. ఈరోజు ఏమన్నా చేద్దామంటే మా పాపతో అసలు ఏం చేయనివ్వదు అనమాట. ఈరోజు అయితే కంప్లీట్గా మా పాపని మా హస్బెండ్కి హ్యాండ్ ఓవర్ చేసేసాను. సో తను హ్యాండిల్ చేస్తున్నారు, నేనైతే ఫ్రీగా ఈ పని అయితే చేసుకుంటున్నాను. అలా కలుపుకున్న తర్వాతకి కొద్దిగా వాటర్ అనమాట, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఉండలు కట్టకుండా చపాతీ పిండిని మనం ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఫైనల్గా ఇలా అయిపోతుంది అనమాట. సేమ్ చపాతీ పిండిలాగే కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఫైనల్గా పప్పు కూడా కుక్ అయిపోయింది అనమాట. దీని అయితే మెతిపేసుకుందాం. ఈ లోపల బెల్లం అనేది తరుక్కొని బెల్లాన్ని ఫస్ట్ ప్యాన్లో హీట్ చేస్తూ ఉండాలన్నమాట. ఎలా అంటే ఇలా మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు, గడ్డలు లేకుండా మొత్తం కరిగేంత వరకు బెల్లాన్ని ఇలా ప్యాన్లో చేస్తూ ఉండాలి. దీనిలో ఏం చేయాలంటే మనం వెతుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పుని దానిలో వేసేసి దగ్గర పడేంత వరకు నెయ్యి కలుపుతూ దగ్గర పడేంత వరకు ఇలా చేసుకోవాలి. ఎంతసేపు అనేది ప్యాన్కి అంటకుండా వస్తుంటుంది కదా పిండి, అంతసేపు వరకు కూడా అలా చేసుకోవాలి. తర్వాత దానిలో అయితే ఉంచొద్దు, వేరే ప్యాన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం. దాంట్లోనే ఉంచేస్తే మాత్రం ఆ హీట్కి మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది, అండ్ ప్యాన్కి కూడా స్టిక్ అయిపోతుంది అలాగే ఉంచేస్తే. సో వేరే దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని దాన్ని చిన్న ఉండలాగా అయితే చేసేసుకుంటే సరిపోద్ది. ఇలా అన్నీ ఉండల్లాగా చేసేసి పెట్టేసుకుంటే సరిపోద్ది. పెద్దది అంటే పెద్దగా చేసుకోవాలి బొబ్బట్లు అంటే ఉండలు పెద్దగా చేసేసుకోవాలన్నమాట. లేదు మీడియం సైజ్ అంటే మీడియం సైజులో చేసుకుంటే సరిపోద్ది. అలా చపాతీని చిన్నగా ఒక మినీ చపాతీ లాగా చేసేసుకొని అందులో ఈ ఉండ పెట్టేసుకొని మళ్ళీ మొత్తం క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. ఫైనల్గా అయితే బొబ్బట్లు ఇలా కొన్ని రెడీ చేసుకున్నాను. ప్రజెంట్ కొంచెం పిండి ఉంది, అదైతే ఈవినింగ్ చేద్దామని చెప్పేసి అలా ఉంచాను. ఇది కూడా ఇంకా ఉన్నాయి. వీటితో పూర్ణాలు వేయమని చెప్పేసి అన్నారనమాట మా హస్బెండ్. సో వీటిని పూర్ణాల కోసం అని పక్కన పెట్టేశాను. ఇవైతే ఇంకా ఇప్పుడు నేతి బొబ్బట్లు కాబట్టి నెయ్యితో కాల్చుకోవాలి. ఎంత ఎక్కువ నెయ్యి యూజ్ చేస్తే అంత టేస్టీగా వస్తాయి అన్నమాట బొబ్బట్లు అయితే. సో ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అయితే చేయాలి. ఒక ప్రాసెస్ మిగిలిపోయింది. ఇవేంటని అనుకోకండి, అవి ఇలాచి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయని చెప్పేసి అయితే అనిపిస్తుంది వీటిని చూస్తుంటే. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుంది ఏంటి అనేది. చేసి మా వారికి పెట్టిన తర్వాత ఆయన చెప్పే ఏమంటారు రిజల్ట్ని బట్టి చూద్దామన్నమాట. ఇంకోసారి ట్రై చేయొచ్చా లేదా అనేది కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడైతే వీటిని కాల్ చేసుకుందాం మనం. ఇలా వీలైనంత ఎక్కువ నెయ్యి యాడ్ చేస్తూ బొబ్బట్ని అయితే కాల్చుకోవాలన్నమాట. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చాయి.
నాకైతే చాలా బాగున్నాయని అనిపించింది. సో మొత్తానికి ఇదైతే వీడియో. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.